నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు? అంత మంచేనా? చలో వార్తలు చూద్దామా? వార్తలు చూసే ముందు ఏం చేయాలి? హెడ్లైన్స్ చూద్దాం పార్రి. 15 ఇస్తే 100 ఇచ్చినట్టు అంటున్న బాబు. మనం 15 సార్లు చెప్తే 100 సార్లు చెప్పినట్టు, 15 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు. గులాబీకి గుచ్చే సామెత చెప్తున్న శ్రీధర్ బాబు. నవ్వి పొదురు గానక నాకేమో సిగ్గు అన్నట్టు. బంగారం ఊరికనే వస్తుందనుకుంది ఈ అక్క. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేసరికి కుదిరిందనుకుంటా తిక్క. మోడీ సారు తిరిగిండు బీచ్ లా, తర్వాత దునికిండు వాటర్ లా. సద్దన్నం వ్యాపారం స్టార్ట్ చేస్తానంటున్న రవలి. అమెరికాకు సద్దన్నం పంపించే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బాబో జోడు, బాబో జోడు, బాబు ఒడిచే పోటు జోడు, బాబు చేసే ద్రోహం జోడు, బాబు రాజకీయం చూడరా. అమ్మ బాబోయ్, భాషా సినిమాలో రజనీకాంత్ కు మించిపోయే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కదా ఈ బాబు గారు. బాబు 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 15 సార్లు చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అదేం డైలాగ్ బాబు గారు? మామూలుగా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటారు కదా. మన రూటే సపరేటు, మన రేటే వెరీ వేటు. సినిమాల్లో కొన్ని డైలాగులు పనికొస్తాయేమో కానీ అదే పాలిటిక్స్ లో పక్కాగా చెప్పే డైలాగులే పనికొస్తాయి. అందుకే మనం 15 సార్లు చెప్తే 100 సార్లు చెప్పినట్టు, 15 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు. అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ 100 రూపాయలకు బదులు 15 రూపాయలే ఇస్తారా? అలా అంటారేంటి? నా విజన్ మీకు అర్థం కావట్లేదా? నాకే కాదు, ఎవ్వరికి ఎప్పటికీ అర్థం కాదు. నేను 15 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు తెలుసా? అబ్బా, అయితే మీరు హోటల్కు పోయి ఓ బిర్యానీ తినండి. అక్కడ 100 రూపాయలకు బదులు 15 రూపాయలు ఇచ్చి నేను 15 ఇస్తే 100 ఇచ్చినట్టు అనే డైలాగ్ కొట్టండి. అప్పుడు గాని పిండి రుబ్బిచ్చుడో గిన్నెలు కడిగిచ్చుడో చేస్తారు. అప్పటి వరకు బయటకు పంపరు. నేను చెప్పేది అలా కాదు అంజలి గారు. నేను ఇచ్చే 15 రూపాయలతో మీరు 100 రూపాయలు సంపాదించుకునే అవకాశాలు ఏర్పాటు చేస్తాను. ఒక అవకాశవాదొచ్చి అవకాశం గురించి మాట్లాడితే నవ్వుకుంటారు చూసేవాళ్ళు. అయినా నేను ఎత్తి మీద 100 పెడితే ఎవరు 15 కొనరు. అట్లాంటిది నువ్వు 15 ఇస్తే 100 ఇచ్చినట్టు అంటే నమ్ముతారా ఎవరన్నా? అలా ఎందుకు? ఎప్పుడు చూడు నా జేబులో ఇదిగో 100 రూపాయలు ఉన్నాయి. ఏ 100 రూపాయలు నన్ను ఎత్తి మీద పెట్టుకుంటున్నాను. ఎప్పుడు చూడు ఆ రండే బాబో రండి, నా నెత్తి మీద 100 రూపాయలు ఉంది. నన్ను ఎవరైనా 15 రూపాయలకు కొనుక్కోవచ్చు. రండి బాబు రండి, ఏ బాబునే ఏ బాబు అయినా కొనుక్కోవచ్చు. అద్భుతమైన అవకాశం. రండి బాబు రండి, 100 రూపాయలు నెత్తి మీద 15 రూపాయలే. వామ్మో, మస్తు మంది వచ్చిండ్రు కదా మిమ్మల్ని కొనేతందుకు. ఎందుకైనా అందుకాయే తొక్కిసలాట జరుగుతుంది, జాగ్రత్త బాబు. అసలే అంతగానం జనం వచ్చిండ్రు. మీకు వెటకారం ఎక్కువ అయిపోయింది. ఎందుకు కొనరు? ఖచ్చితంగా ఎవరొకరు కొంటారు. చూడు అదిగో అదిగో ఒక అతను నన్ను కొనడానికి వస్తున్నాడు. చూడు వచ్చాడు. తమ్ముడు, నా నెత్తి మీద 100 రూపాయలు ఉన్నాయి. నన్ను 15 రూపాయలకు కొంటావా? బాబు గారు నేనే కొంటావా? అదేంటి? తిన్నింటి వాసాలే లెక్క పెట్టినోండి, ఇక మా ఇంటి వాసాలు లెక్క పెట్టమని గ్యారంటీ ఏముంది? ఇక నిన్ను నమ్ముతూ ఇక బాగానే. ఇక తమ్ముడు తమ్ముడు తొందరగానే కొన్నారు కదా బాబు గారు. అయినా మీ నెత్తి మీద 100 ఉన్నా 15 రూపాయలు కొంటలేరంటే మీరు 15 ఇస్తే 100 సంపాదించుకోవచ్చు అంటే నమ్ముతారా? నమ్మాలంతే. ఇంకో 4 స్కామ్లలో దొరికితే నమ్ముతారు. నాడు దోసుకదిన్నది కాక ఇప్పుడు 15 ఇస్తే 100 ఇచ్చినట్టు అంటున్నాడు. ఇంకోసారి ఇలాంటి మాటలు ఎక్కడన్నా పొరపాటున కూడా మాట్లాడకు, జనాలు తిరగబడతారు. నేను చెప్పిన జనాలు నమ్మట్లేదే. అయ్యో అన్నట్టు జనాలు ఇట్లా 15 ఇస్తే 100 ఇచ్చినట్టు, 15 ఇచ్చి 100 సంపాదించేటట్టు చేస్తా అనే మాయల మాంత్రికులు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని వచ్చి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్త సుమి. కాంగ్రెస్ మేనిఫెస్టో 420 అని నిన్న కేటీఆర్ సార్ అన్నాడు కదా. మరి దీని మీద మంత్రి శ్రీధర్ బాబుతోని మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ అందరికీ నమస్కారం. అందరెవరున్నారు సార్? ఇక నేను ఒక్కదాన్నే కదా. అయ్యో, నేను ఇంకా ప్రశ్నే అడగలేదు, అప్పుడే స్టార్ట్ చేయమంటారా అంటారేంది సార్? సార్ మంచి దూకుడు మీద ఉన్నట్టున్నాడు. సరే
బీఆర్ఎస్ నాయకులు మీ మేనిఫెస్టోను 420 అని అంటున్నారు. ఏమంటారు సార్ దాని మీద? వారిపైన జాలేస్తోంది. వాళ్ళు మీ ప్రత్యర్థి పార్టీలు కదా, వాళ్ళ మీద జాలేసుడైంది సార్. సిగ్గు అనిపిస్తా ఉంది. సిగ్గెందుకు సార్? ఓడిపోయిన వారి వ్యవహార ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనబడతా ఉంది. మరి మీరిచ్చిన హామీల సంగతి ఏంది సార్? అమలు పరుస్తా ఉన్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు అమలు చేసినాక ప్రతిపక్ష పోళ్ళు అట్లా ఎందుకు అంటారు సార్? మరి నవ్వి పొదురు గానక నాకేమో సిగ్గు అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. ప్రశ్నిస్తే అట్లా మాట్లాడతారా శ్రీధర్ సారు? 3500 రోజులు వారు పాలించిండ్రు. అవును, తెలిసిందే కదా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 35 రోజులు కూడా గడవలే. 30 రోజులు ఎందుకు గడవలేదు సార్? ఎక్కువనే అవుతున్నది. 35 రోజులు. అయితే మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? అట్లంటే ఏమన్నట్టు సార్? ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మా ప్రభుత్వానికి పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది. మరి మీరంతా పకడ్బందీగా ఉంటే కేటీఆర్ సారు అట్లెందుకు మాట్లాడుతున్నారు? పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళు మిమ్మల్ని అన్నమాట ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మీరు వాళ్ళని అంటున్నారు, అంతేనా సార్? ఓటమి డిప్రెషన్ లో అధికారం మా దగ్గర లేదు అని అసహనంతో మీరు ఈ ప్రచురణలు చేసి ప్రజలకు వద్దకు వెళ్దామనే ప్రయత్నం. చూద్దాం సార్, ఏది సత్యమో ఏది అసత్యమో తేల్చాల్సింది పబ్లిక్ కదా. ఉంటా సార్. మరి స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసిన కొత్తలా మోడీ సారు ఓ బీచ్లకి పోయి ప్లాస్టిక్ చెత్త చెదారాన్ని ఏరిండు, వ్యాధికున్నది కదా. అయితే సేమ్ అట్లనే ఇప్పుడు లక్షద్వీప్లో ఉన్న ఓ బీచ్కి పోయిండు. మరి అక్కడ ఏం చేసిండు, ఎట్లా గడిపిండో మీరే చూడుండ్రి. ఎంత బిజీలున్నా ఎంజాయ్మెంట్కు టైం ఇచ్చుట్లా మన ప్రధాని సారుకు పోటీ ఎవరు రారు కావచ్చు. అగ చూడండి ఎంత మంచిగా బీచ్ల పొంట తిరుక్కుంటూ ఎంజాయ్ చేస్తున్నాడో సారు. 2 రోజుల కోసమని లక్షద్వీప్ టూర్కి పోయిండు. ఇక అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని బ్యాగులు సైకిళ్లు వంచి అక్కడ ఆఫీసర్లతో కొన్ని ముచ్చట్లు పెట్టి ఇక బీచ్కి వచ్చి బాజాప్తా తిరుక్కుంటా బరాబర్గా వీడియోలు తీసి ఇంటర్నెట్లో పెట్టిండు. అట్లనే ఒక్క డ్రెస్ కాదు, మళ్ళా కాస్ట్యూమ్స్ మార్చి మరీ కవర్ చేసిండ్రు వీడియోను. ఇక అట్లనే లక్షద్వీప్ లో ఉన్న సముద్రంలో డైవింగ్ కి పోయి ఎవరన్నా సాహసోపేత విన్యాసాలు చేయాలనుకుంటే మీ లిస్టులో లక్షద్వీప్ ని కూడా పెట్టుకోండి. బ్రహ్మాండంగా ఉన్నది ఇక్కడ ప్రకృతి, మస్తు ఆస్వాదించవచ్చు మనం అని అట్లా టూరిజం ని కూడా ప్రమోట్ చేసినట్టు చేసిండు సారు. ఇక ఆఖరణ డైవింగ్ సూట్ వేసుకొని బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో స్లో మోషన్ లో నడుచుకుంటూ వస్తుంటే ఎట్లున్నది? విగ్గు తీసిన మన తెలుగు హీరోల లెక్కనే లేడు. కానీ ఇంత బిజీలుండి కూడా చదువుతున్నట్టు రాస్తున్నట్టు కూర్చొని బీచ్ లో తిరుక్కుంటా చాయ్ తాగుకుంటా వీడియోలు తీసి మరి పోస్టింగులు పెడుతున్నాడంటే సారుకు అవకాశం లేకుంటే అయింది, కానీ లేకుంటే బరాబర్ సినిమాలకు వచ్చేటోడే కావచ్చు. కానీ ఏ మాట కామాట సారు భలే ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని అయితే. డబ్బులు ఎవరికి ఊరికే రావు, చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బులండి. వృధా చేయొద్దు. బయటి షాపులల్లా రిసిప్ట్లను మా షాపులో కంపేర్ చేసుకోనండి. గమ్మత్తు డైలాగులతోని మస్తు పబ్లిసిటీ పెంచుకొని ఫేమస్ అయిన బంగారం దుకాణం ఓనరు గుర్తున్నారు కదా. ఆ ఓనర్ గారు కష్టపడి బంగారం దుకాణం నడుపుతుంటే ఆయన బంగారానికే సూటు పెట్టిండ్రు ఈడొగలు. అయితే బంగారం షాపులో అందరూ బిజీగా ఉన్నారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు, జివజివలు ఆడిపోతున్నది కదా దుకాణం. కానీ ఒక్కసారి ఇటు దిక్కు ఇక్కడ కూర్చొని అక్కను చూడండి ఎట్లా జిమ్మిక్కు చేసి చైన్ కొట్టేసిందో. అబ్బరే విడ్డు అక్క మాస్టర్ మైండ్ ఎట్లున్నదో చూడండి. అసలు బంగారం దాచిపెట్టి దొంగ బంగారం మళ్ళా పైకి తెచ్చింది. అంటే కుడి చేత్తో తీసి ఎడమ చేత్తోని మేనేజ్ చేసి ఏం తెలియనట్టు డ్రామాలు ఆడింది. కానీ అక్క ఏం చేసింది, ఏ చైన్ పెట్టింది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కదా. అట్లా దొరికిపోయే సరూర్ నగర్లో ఉన్న లలిత జ్యువెలరీ షాప్లో జరిగింది చోరీ. మరిగా ఈ దొంగ అక్క ఎవరో దొంగతనం చేసిన బంగారాన్ని ఏం చేస్తుందో పోలీస్ మేడం చెప్తుంది వినండి. చిన్న పాన్ బ్రోకర్స్ ఉంటారు, అట్లాంటి ప్లేసెస్ లో కుదవబెట్టి తను డబ్బులు తెచ్చుకొని ఇచ్చేస్తారు. వామ్మో దొంగక్క తెలివికి మొక్కాలేపోండి. వారం 10 రోజుల్లోనే 12 లక్షల బంగారం కొట్టేసిందంటే ఒక 2-3 నెలలు గట్టిగా కాన్సన్ట్రేట్ చేసిందంటే పట్నంలో ఉన్న బంగారం షాపులు ఉంచుతుందో అక్క టాలెంట్కి తెలియాలిగా. కానీ దొంగ ఎన్నటికైనా దొంగే, దొరకకుండా పోతారా? కాకపోతే కాస్త అటు ఇటు గంతే. కానీ జనాలు మీరైతే సొమ్ములు భద్రంగా దాచుకోండి సుమా. మొన్న కూరగాయల వ్యాపారం పెట్టి కూసోని కూర కట్టలు అమ్మిన రవలి పిల్ల మళ్ళీ అలా ఏం చేస్తున్నదో ఏ వార్త పట్టుకొచ్చిందో. రవలి అమ్మా, రవలి ఏం వార్త పట్టుకొచ్చినవమ్మా? హలో, బియ్యం అమ్మే సేఠ్జీ గారు, నేను రామ్ నగర్ రవలిని మాట్లాడుతున్నా. నాకు అర్జెంటుగా 5 క్వింటాల సన్న బియ్యం కావాలి.
అస్సలు లేట్ చేయకండి, చాలా అర్జెంటు. మీరు బియ్యం పంపితే గానీ ఈడ నా పని చాలు కాదు. హలో, ఉల్లిపాయలు అమ్మే ఉప్పక్క, నేను రవలిని మాట్లాడుతున్నా. ఇగో నాకు అర్జెంటుగా 2 క్వింటాల ఉల్లిపాయలు కావాలి. నువ్వు జోకి నీ కాడ పెట్టు, నేను పోరగాలని పంపిస్తా. డబ్బులు ఫోన్ పే చేస్తా, సరేనా? హలో, పచ్చిమిర్చి అమ్మే పద్మక్క, నాకు అర్జెంటుగా కింటా పచ్చిమిర్చి కావాలి. మన వాళ్ళు బియ్యము ఇంకా ఉల్లిపాయలు లోడ్ పట్టుకొని నీ కాడికి వస్తారు. నువ్వు మూట కట్టి రెడీగా పెట్టు. అసలుకే నీకు జామ్ ఎక్కువ, లేట్ చేయకు చెప్తున్నా, సరేనా? ఈ పిల్లేంది నిన్నటిదాకా కూరగాయలని ఇప్పుడు బియ్యం గియ్యం అని హడావిడి చేస్తున్నది. పెండ్లి గిట్లా చేసుకుంటున్నావా రావలి? అరే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. నిమిషానికి డాలర్లు నష్టపోతా. నీ పని ఏందో నువ్వు చూసుకో, నా పని ఏందో నేను చూసుకుంటా. ఓకే, దమాక్ లేని నువ్వు డాలర్లు నష్టపోతావా? అంత దందా ఏందమ్మా నువ్వు చేసేది? దిమాక్ అన్నావు అనుకో, ఆడికొచ్చి దౌడ పగలబడతా. ఓయ్, వార్త ఏంది చెప్పమంటే ఏమో కథలు పడుతున్నావు. ఏం వార్త తెచ్చినావు? కిలో మేకప్ వేసినా చిటాకు దమాక్ లేదు. ఆగమని చెప్తున్నా కదా, ఎందుకు కీసర మొత్తుకుంటా ఉన్నావు? ముక్కు మీదకి వెళ్ళి గుద్దితే పోయి మూసపేటలో పడతావు. విషయం ఏందో చెప్పి ఏడు, సరేనా? అమెరికాకు సద్దన్నం పంపించే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొద్దిగా సైజు అంజలి. నువ్వు నీ చద్ది వార్త, నీ చద్దన్నం ఫేస్ కు ఇంకో చద్దన్నం బిజినెస్, నీ చద్ది మోకం పిల్ల. నాకు తెలుసు, నేను ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే కుళ్ళి చస్తావు. అందుకే కదా నన్ను ఎత్తి పొడుస్తున్నావు. ఇప్పుడు రాత్రి వండుకున్న అన్నం మిగిలితే అందరి ఇళ్లలో చద్దన్నం అవుతుంది. దాన్ని నువ్వు అమెరికాకు పంపుడేంది పిల్ల? అదే నీ తెలివి. సద్దన్నం అంటే ఏంటో తెలియని సద్ది ముఖం అంజలి. ఈ సద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నంలా కొంచెం వేడి పాలు పెరిగేసి తోడు పెట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయ పెట్టి మూత పెడతారు. దాన్ని సద్దన్నం అంటారు. కరోనా టైం నుంచి అమెరికాలో మస్తు అమ్ముడుపోతుంది. చిన్న గిన్నెడు సద్దన్నం $13 అంట. అందుకే నేను కూడా ఎక్స్పోర్ట్ చేస్తా, కోట్లు సంపాదిస్తావు. అమెరికా అంటే అవతలి వాడు అనుకుంటున్నావా? రోజు ఇక్కడ నుంచి పంపియనీకి నువ్వు సంపాదించే డబ్బులు ట్రాన్స్పోర్ట్ కూడా సరిపోవు. అబ్బా ఎందుకు అంజలి, ఇక్కడ బిజినెస్ పెడితే ఎందుకు వర్కౌట్ కాదు? అయినా అమెరికాలో పెట్టలే, కోట్లు సంపాదిస్తలే. అయితే నా దగ్గర ప్లాన్ ఉన్నది. అబ్బా అదేంటో చెప్పవా అంజలి? కావాలంటే నీకు సద్ది ముఠ పంపిస్తా. నీ సద్దన్నం నాకు వద్దు గాని చక్కగా అమెరికా పిల్లగాని చూసి పెళ్లి చేసుకో. మంచిగా అక్కడికి పోయినాక చద్దన్నం వ్యాపారం చాలు చేసుకోవచ్చు. అమ్మో, అమెరికాలో పిల్లగాడా? మా ఇంట్లో ఒప్పుకోరో? అయితే అమెరికాలో ఉన్న ఇండియా పిల్లగానే చూసుకో. మంచిగా సంపాదించుకునే కాడికి సంపాదించుకొని తర్వాత ఇక్కడికే రావచ్చు. అబ్బా థ్యాంక్స్ అంజలి, జీవితంలో మస్తు సెట్ అయ్యే ఐడియా ఇచ్చినావు. నా మనసును దోచేవాడు ఎప్పుడొస్తాడో? తందానే తానే తానే నందానే తానే నన్నానే, తందానే తానే తానే నన్నానే తానే నానానే. ఏంది సడన్గా సెంటిమెంట్ సాంగ్ ఎత్తుకున్నా అని అనుకుంటున్నారా? ఈ వీడియో చూసినాక దానికి ఈ మ్యూజిక్ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అని అనిపించింది. అందుకే అదే నోట పలికింది. ఇంతకు ఆ వీడియో ఏందంటే, కొన్ని దృశ్యాలను చూస్తుంటే గుండె కత్తుకుంటాయిలే. అగో అట్లాంటిదే ఇది కూడా. ఈ బుడ్డోడు పోతున్నది చెత్త బండిలో అయినా వాని రాజసం చూడండి. వీడియో తీసుకుంటే ఒక అన్న ముందుకు వచ్చేసరికి ఏంది ఏమో వీడియో తీస్తున్నావు అన్నట్టు బొమ్మలు ఎగిరేస్తున్నాడు. ఇంకా చూడండి ఎట్లా చూస్తున్నాడు, వెనక్కి తిరిగి తీసుకో నువ్వు ఎంత తీసుకున్నా ఏం కాదు, మా అమ్మ నన్ను మంచిగా బండి ఎక్కించి తిప్పుతున్నది అన్నట్టే చూస్తున్నాడు. ఆనందం అనేది ఎక్కడనో ఉండదు, మన ఆలోచనల్లో మన మనసులోనే ఉంటది. అందుకే ఈ తల్లి కొడుకులు ఇద్దరు చెత్త బండిలో అయినా కూడా ఇంత హ్యాపీగా ఉన్నారు. అందులో హ్యాపీ ఉన్నదిలా అనిపిస్తున్నదేమో. ఎందుకుగా చెప్పండి, కోట్లుండి విల్లాలలో ఉండుకుంటా కార్లలో తిరుక్కుంటా కూడా సంతోషం లేకుండా బతికేటోళ్ళు ఎంతమంది లేరు? నెల తిరగంగానే ఈఎంఐ కట్టాలి, ఆ ఈఎంఐ కట్టాలి, ఈ లోన్ కట్టాలి, ఫలానా అప్పు తీర్చాలి, తాకట్టు పెట్టింది ఇడిపియాలి, ఆ కేసులకించి బయటికి రావాలి. ఎన్ని జంజాటాలు ఏం కథ మనుషులకి. ఇట్లాంటి వాళ్ళే నయ్యం. ఉన్నంతలా కలవ గంజా దాగి బతుకుతారు, ఆ పొద్దుకు సంబరంగా ఉంటారు. వీళ్ళని మించిన రాజసం ఇంకెవరు చెప్పండి? ఇదే విషయాన్ని తీరుల కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు ఈ వీడియో కిందనే డిజైన్లు. ఇక ఇవి మరి ఇవాళ గరం వార్తలు. మళ్ళీ రేపు ఇట్లనే మీకోసం మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటా మరి.